ఉదయకాల సమయంలో మన గ్రామానికి మంచి సువార్తమానం తీసుకొని వచ్చిన వారిగా ఉంటూ ఉన్నాం. మన ఉదయకాల మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. కొన్ని చెడు వార్తలు, కొన్ని బాధ కలిగించే వార్తలు, కొన్ని దుఃఖం కలిగించే వార్తలన్నీ టీవీల ద్వారా, పేపర్ల ద్వారా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే ఈ వార్త పాపిని రక్షించే వార్త, నెమ్మది లేని వారికి సంతోషాన్ని ఇచ్చే వార్త, పాపములో ఉన్నవారిని రక్షించే వార్త. ఇదే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సువార్త. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరాలకు పూర్వం ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన మానవావతారిగా ఈ భూమి మీద జన్మించినటువంటి దేవుడు. కనుక ప్రియులారా, ఎందుకు దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది అంటే, దేవుడు దేవుడుగా వస్తే మనము చూడలేము. కనుక ఆయన నరరూపిగా వచ్చినటువంటి దేవుడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందుడి అని దేవుని యొక్క సువార్తమానం తెలియజేస్తూ ఉంది. మారు మనసు పొందుడి అని అంటున్నారు. దేనికి మారు మనసు? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా మన మనసంతా లోకం వైపు ఉండేదిగా ఉంటూ ఉన్నది, చెడు వైపు ఉండేదిగా ఉంటూ ఉన్నది. నానా విధములైనటువంటి పాప దోషానికి గురైనటువంటి మనసు. అందుకే దేవుని వాక్యం బైబుల్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వ్రాయబడుతూ వస్తుంది. కనుక మరణం అనేది వస్తుంది అందరికీ, ఉంటుట గిట్టుడు వరకే. అయితే పిల్లారా, ఈ మరణం, పాపం వల్ల వచ్చేటువంటి మరణము నరక శిక్షణ కలిగించేదిగా ఉంటూ ఉన్నది. నరకము అనగా వేదన, దుఃఖము, బాధ, అగ్నిగుండములో కాల్చబడేదిగా ఉంటూ ఉన్నది. కనుక పిల్లారా, ఈ లోక సంబంధమైనటువంటి మరణం ఏ శరీరానికి మాత్రమే ఉంటుంది. మరణించిన తర్వాత ఈ శరీరము మట్టితో తయారు చేయబడింది కనుక మట్టిలోకి ఈ శరీరాన్ని పూడ్చివేస్తాం. అయితే దేవుడిచ్చినటువంటి ఆత్మ అది దేవుని దగ్గరికి రావాలని, దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆయన ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు, నా రక్తము ప్రతి పాపమును కడుగును అంటూ ఉన్నాడు. కనుక పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము కనుక ఆ మరణ శిక్షను తప్పించడానికి ఆయన శిలువ మరణం పొందినటువంటి దేవుడు. శిలువలో కాచిన రక్తం ద్వారా ప్రతి మానవాళికి పాపక్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు. కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ లోకంలో అన్ని భేదాలు ఉన్నాయి. కుల భేదము, మత భేదము, భాష భేదము, రకరకాల భేదాలన్నీ ఉన్నాయి, రంగు భేదము. అయితే పాపానికి ఏ భేదము లేదు. అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని దేశాల వారు పాపం చేస్తూ ఉన్నారు. కనుక పిల్లరా, ఆ పాపం నుంచి విడుదల కలిగించడానికే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరి నేను పాపులనే పిలువ వచ్చిన కానీ నీతిమంతులను పిలువ రాలేదు అంటూ ఉన్నాడు. అయితే నీతిమంతుడు ఎవరు? దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ జన్మ పాపం, కర్మ పాపం కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. కనుక అటు దేవుని యందు యేసు ప్రభువా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో అట్టి పాపాలు క్షమించేటువంటి దేవుడు. మనం అన్నిట్లో మార్పు కలిగి ఉంటాం. భాషలో మార్పు, ఇంటిలో మార్పు కలిగి ఉంటాం. అయితే పిల్లరా, మరి మానవుడు సొంత తలంపులతోటి, సొంత ఆలోచనలతోటి
త్రాగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, అబద్ధకునిగా, మోసగాడిగా, నానా విధములైనటువంటి చెడు అలవాట్లు కలిగి నెమ్మది లేకుండా ఉంటాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించేదను అంటూ ఉన్నాడు. కనుక ఆయన శాంతి ఇచ్చేటువంటి దేవుడు. ఎన్నో కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేని వారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి కుటుంబాలకు శాంతి, సమాధానం, సంతోషం ఇచ్చేటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కనుక అటు దేవుని యందు మనం ఏమీ చేయని అవసరం లేదు, ఏది నష్టం చేయని అవసరం లేదు. మనం ఉన్నటువంటి స్థలంలోనే, మనం నివసించేటువంటి ఇంటిలోనే 2 మాటలు, యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే ఆయన పాపాలు క్షమించేటువంటి దేవుడు. కనుక అటు దేవుని యందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతుంది. దేవుడి వాక్యమానం దీవించునుగా. ప్రేమ కనికరింగల మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామాన్ని దర్శించి కొన్ని సత్య సువార్తమానం నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. చంద్ర శబ్దం ద్వారా అనేకులు మాట్లాడినారు. ఈ గ్రామాన్ని దర్శించండి, ఈ కాలనీని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ప్రేమ జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అందరూ అంతటను మారు మనసు పొందాలని ప్రభావ మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నందుకై స్తోత్రాలు. కనుక ఈ గ్రామ ప్రజలందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.